నారాయణఖేడ్ ప్రాంతంలోని కంటి మండలము రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్గా వసంత కుమారి గారు గత 35 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ICDS ద్వారా గ్రామంలో పేదలకు, గర్భిణీ స్త్రీలకు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల లోపున్న పిల్లలకు పౌష్టికాహారం అందించడం కోసం ఏర్పడ్డ సంస్థలో ఆమె అతి తక్కువ వేతనంతో పనిచేస్తూ సేవలు అందిస్తున్న ఇవాళ ఆ గ్రామ పెత్తందారులు, కొంతమంది వ్యక్తులు ఫైనాన్స్ సంబంధించిన అంశాలతో ఇవాళ చెట్టు కట్టేసి మహిళని చూడకుండా ఇవాళ దుర్మార్గంగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. చెట్టు కట్టేసి మహిళను అవమానించిన వ్యక్తులపైన ఇవాళ క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి CITU తెలంగాణ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ ఆధ్వర్యంలో ఇవాళ RDO ఆఫీస్ ముందు మేము ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ అంగన్వాడీ టీచర్లు గ్రామాల్లో పేదలకు సేవ చేస్తుంటే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమల్లో ముందుంటే ఆదరించి ప్రోత్సహించవలసిన వ్యక్తులు ఇవాళ అక్కడున్న 10 సంవత్సరాల క్రితము వాళ్ళ కుటుంబంలో ప్రైవేట్ సంస్థ ద్వారా డబ్బులు తీసుకొని మాకు అన్యాయం చేశారని చెప్పేసే పద్ధతుల్లో టీచర్కి సంబంధం లేకుండా ఇవాళ గ్రామస్తులు చూడగానే, అందరూ చూస్తుండగానే చెట్టు కట్టేసి ఇట్లాంటి దుర్మార్గమైన నీచమైన నిన్న తేదీ 8/4/2026 నాడు మధ్యాహ్నం 11 గంటలకు శ్రీమతి కరుణం వసంత కుమారి, భర్త ప్రభాకర్ రావు, వయసు 61 సంవత్సరం, వృత్తి అంగన్వాడీ టీచర్, గ్రామము సొంత గ్రామం వచ్చేసి దామర్గిద్ద విలేజ్ నుండి 7వ తారీఖు నాడు రాసోల్ విలేజ్కి స్కూల్కు వెళ్ళగా అక్కడ ఒక 5 మంది ఉండి నాకు మీ భర్త డబ్బులు ఇచ్చేది ఉంది, మా డబ్బులు మాకు ఇవ్వండి అని నన్ను అడిగితే నేను మా భర్తకు అడిగి తర్వాత చూస్తాను అని చెప్పగా మీరు రిజర్వ్ డబ్బులు అని చెప్పేసి తాడు తీసుకొని చెట్టుకు కట్టేసినారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. మంగళవారం నాడు కయ్యమాడి ఫోన్ నంబర్ అడిగి కోపం కచ్చి కట్టేసారు. అమ్మకి అడిగారు, టీచర్ అమ్మకి కట్టేసిండ్రు. ఎందుకు కట్టేసారు? ఫోన్ నంబర్ ఇవ్వంటే ఇవ్వకపోతే కట్టేసారు. భర్త పైసలు కట్టుకుపోయా కదా, తీసుకుపోయినా 10-12 సంవత్సరాలే. ఎల్ఎస్ ఫైనాన్స్ ఇదే చెట్టు కట్టేసారు. ఏ చెట్టు కట్టేసిండ్రు. ఈరోజు రాలేదమ్మా? చచ్చిపోయారు.